నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, అది ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఉసిరికాయలు వచ్చేసి మనము మీడియం సైజు తీసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. కొంచెం పెద్దవి అంటే అంత బాగా అనిపించదు పచ్చడి. మీడియం సైజు తీసుకోండి. కొంచెం పసుపు రంగులో కొంచెం పచ్చగా ఉండేలా చూసుకోండి. మరీ గ్రీన్గా లేకుండా కొంచెం ఎల్లోయిష్గా కూడా ఉండాలన్నమాట. అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఉసిరికాయలు వచ్చేసి ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టుకోండి, కాటన్ క్లాత్ మీద వేసి, లేదా ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. తడి లేకుండా పూర్తిగా కంప్లీట్గా ఆరిపోయేలా చూసుకోవాలి. చింతపండు అండి, చింతపండు వచ్చేసి ఇక్కడ 3 కేజీలకి కొలతనే నేను చెప్తున్నాను అనమాట. 3 కేజీలకి 450 గ్రామ్స్ చింతపండు తీసుకొని అందులో హాట్ వాటర్ వేసేసి బాగా మనకి గుజ్జు రావాలి కదా, పులిహోరకి ఎలా అయితే మనం పేస్ట్లా చేసి పెట్టుకుంటామో అదేవిధంగా హాట్ వాటర్ వేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత స్ట్రైనర్లో వేసి మనము గుజ్జు అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఆ మిగిలిన పిప్పు వచ్చేసి మనం పప్పుచారు అలాంటివి చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఆవాలు మెంతులండి. 3 కేజెస్కి సరిపడా నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు 3 కేజెస్కి సరిపడా మనకి 2 కలిపి కూడా ఆవపిండి మెంతిపిండి 2 కలిపి కూడా 100 గ్రామ్స్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక 60 గ్రామ్స్ అలాగా ఆవాలు తీసేసుకొని మిగతాయి కొన్ని మెంతులు అయితే సరిపోతాయి. మెంతులు ఎక్కువైనా కూడా మనకి చేదు అనేది వస్తుంది అనమాట. 3 కేజెస్కి గాను మనకి 100 గ్రామ్స్ ఉండేలా చూసుకోవాలి. ఆవపిండి మెంతిపిండి 2 కలిపి కూడా ఎంటీ బాండీలో మనము ఆయిల్ అట్లాంటివి ఏమి వేయకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి, అవి పచ్చివాసన రాకుండా. తర్వాత బాండీ పెట్టేసి మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి మనము శనగ నూనె తీసుకోవాలండి. పచ్చళ్ళకి వేటికైనా కూడా శనగ నూనె మంచి ఆప్షన్ అన్నమాట, బాగుంటుంది టేస్ట్ అది కూడా. ఇక్కడ ఆయిల్ వచ్చేసి 1.5 కేజీ పడుతుందండి మనకి. 3 కేజెస్ గాను 3 కేజెస్ ఉసిరికాయలు తీసుకుంటే 1.5 కేజీ వరకు ఆయిల్ పడుతుంది మనకి. తర్వాత ఇదే ఆయిల్ని మనం పచ్చళ్ళలో మిక్స్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవాలి. తర్వాత కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఉసిరికాయలు అనేవి మీడియం ఫ్లేమ్లో, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉసిరికాయలన్నీ కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయకండి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. బాగా మనకి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఉసిరికాయలు అనేవి. ఉసిరికాయ పచ్చడి మనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచే మనము తినొచ్చు అనమాట. బాగా ఊరని అవసరం లేదు, ఎందుకంటే మనం ఇవి ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అవి మగ్గిపోతాయి. ఒక 1 డే ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ డే నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు పచ్చడి అనేది. నేను చూపించే కంప్లీట్ ప్రాసెస్ కూడా 3 కేజెస్ ఉసిరికాయలకి చూపిస్తున్నాను మీకు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇంకొంచెం ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత పక్కకి మనం ఏదైతే మిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మిగతా ఉసిరికాయలన్నీ కూడా అదేవిధంగా ఫ్రై చేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో సిమ్లో పెట్టేసి ఆవాలు కొంచెం ఒక 2 స్పూన్స్ అంత ఆవాలు, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు అవి ఒక 5 or 6 సరిపోతాయి. 3 కేజెస్కి ఒక 5-6 ఎండుమిర్చి అయితే సరిపోతాయండి. అవి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టేసేయండి, లేదా బాగా విపరీతంగా హీట్ అయిన ఆయిల్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఆవాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు మనము. ఆవాలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. 3 కేజెస్కి ఒక 6-7 అయితే సరిపోతాయండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం పచ్చళ్ళలో కారం అనేది యాడ్ చేస్తాం కదా. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట. వేడిగా అస్సలు ఉండకూడదు, చల్లగా అయిపోవాలి. ఇప్పుడు వచ్చేసి 3 కేజెస్ గాను సాల్ట్ అయితే మనకి 300 గ్రామ్స్, కారం కూడా 300 గ్రామ్స్ పడుతుందండి మనకి. 2 ఈక్వల్ క్వాంటిటీలో. గ్రామ్స్ లెక్క తెలియని వాళ్ళ కోసం ఈ టీ గ్లాస్ చూపిస్తున్నాం కదా, దాంతో 3 గ్లాసెస్ అనమాట. కేజీకి 1 గ్లాస్ సాల్ట్, 1 గ్లాస్ కారం అనమాట. ఈ గ్లాస్తో సరిపోతుంది మనకి. 3 గ్లాసెస్ సాల్ట్, 3 గ్లాసెస్ కారం అనేది తీసుకున్నాము. ఒక కేజీకి అయితే 1 గ్లాస్ కారము, 1 గ్లాస్ సాల్ట్ అయితే సరిపోతుంది.
గ్రామ్స్ లెక్క తెలియదు అనుకున్న వాళ్ళ కోసమే నేను ఇది గ్లాస్ అనేది చూపించాను. మొత్తం కూడా మనం వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పచ్చడి మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఈ కారము, సాల్ట్, మెంతిపిండి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నా ఛానల్లో కుకింగ్ వీడియోసే కాకుండా కలెక్షన్ వీడియోస్ అవి కూడా ఉన్నాయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి కావాలనుకుంటే గోల్డ్ కలెక్షన్ అలాగే శారీ కలెక్షన్ వీడియోస్ కూడా చూడండి, ఓకేనా. మెంతిపిండి, ఆవపిండి రెండు కలిపి కూడా 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అదే గ్రామ్స్ లెక్క అయితే రెండు కలిపి కూడా 100 గ్రామ్స్ ఉండాలన్నమాట మనకి 3 kgsకి. ఇదంతా కూడా కంప్లీట్గా మనం ఒక గరిటెతో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే గరిటె కానీ బౌలే కానీ దేంట్లో కూడా తడి లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే 1 year పాటు మనం నిల్వ ఉంచుకునే పచ్చడి కాబట్టి పాడవకుండా ఉండాలంటే దేంట్లో కూడా మనకు తడి అనేది తగలకూడదు అనమాట ఇందులో. తర్వాత చింతపండు గుజ్జు మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ మనం పులిహోరకి ఎలాగైతే పేస్ట్ అనేది తీసి పెట్టుకుంటామో దీనికి కూడా అలాగే తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా 3 kgsకి 450 గ్రామ్స్ ఉండాలండి చింతపండు అనేది. మనకు మిగతా అది ఏదైతే పేస్ట్ ఉందో అది రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకొని మనం విడిగా ఏదన్నా కుకింగ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉసిరికాయలు కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నాకు బౌల్ సరిపోలేదని నేను వేరే బౌల్ చేంజ్ చేసుకున్నాను అనమాట. మనం ఇంకా ఇందులో ఆయిల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా పేస్ట్ అంతా కూడా ఉసిరికాయలు కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇందాక హీట్ చేసుకున్న ఆయిల్ ఉందో అది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్స్ చేసుకోవాలి. వీడియోస్కి సంబంధించి కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే నా డిఫరెంట్ వీడియోస్ కలెక్షన్స్ అవి కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి. తర్వాత మనం కంప్లీట్గా కూల్ చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉన్నదో అది పచ్చళ్ళలో మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటె సహాయంతో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్గా. నేను చెప్పిన కొలతలు 3 kgsకి మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ కాకుండా మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీకు ఏదైనా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి ఏదైనా సపరేట్గా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు కూడా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల పైన ఏదైతే మనకి స్కిన్ ఉంటుందో అది కూడా పీల్ చేసేసుకొని 100 గ్రామ్స్ అండి 3 kgsకి 100 గ్రామ్స్ వెల్లుల్లి అనమాట మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా మనం హీట్ చేసుకున్న 1.5 kg ఆయిల్ మనం హీట్ చేసుకొని అందులో ఉసిరికాయలు వేయించుకున్నాము, అందులో ఎండుమిర్చి అవి కూడా వేయించుకున్నాం కదా, అది ఆయిల్ మొత్తం కూడా చల్లగా అయిన తర్వాత మిగతా ఆయిల్ అంతా కూడా ఇందులోనే మిక్స్ చేసుకోవాలి. మనకి మిక్స్ చేసిన వాళ్ళే ఆయిల్ అనేది పైన కనిపించదండి. నెక్స్ట్ డేకి మనకి పైకి వచ్చేస్తుంది ఆయిల్ అంతా కూడా. ఈ రకంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ డే నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఆయిల్ అనేది ఎలా మనకి పైకి వచ్చేస్తుంది అనేది. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మటుకు కొంచెం శనగనూనె మళ్ళీ హీట్ చేసుకొని అది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత కలుపుకోవచ్చు. చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఇది ఏదైనా జాడీలోకి తీసి పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే నెక్స్ట్ డే మీకు కావాల్సినంత బౌల్లోకి తీసుకొని మిగతా అది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకున్నారంటే కలర్ అనేది చేంజ్ అవ్వదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.